హాయ్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా టూ స్టైల్లో కొటేషన్స్ అనేవి ఇమేజెస్ పైన ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ కొటేషన్ టెక్స్ట్ కూడా ఎక్కడి నుంచి మనము కాపీ చేసుకోవాలి అనేది మొత్తం కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే కనుక డౌన్లోడ్ చేసుకుందాం. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కోసం మనకు మంచి పింట్రెస్ట్ అనే యాప్ అనేది మనకు బాగా అయితే యూజ్ అవుతుంది. సో మీరు పింట్రెస్ట్ అనే యాప్ని ముందుగా ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో విధంగా ఓపెన్ చేసినాక ఇక్కడ కింద సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పైన సెర్చ్లో మీకు ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ కావాలో మీరు అక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఎలోన్ కావాలనుకుంటే అక్కడ ఎలోన్ అని ఇచ్చేసి సో సెర్చ్ చేస్తే కనుక మనకు చూడండి ఎలోన్ టైప్లో ఉన్న ఇమేజ్ అన్నీ కూడా మనకి ఇక్కడ వస్తూ ఉంటాయి. సో ఇందులో మీకు ఏ ఇమేజ్ అయితే మీకు నచ్చిందో ఆ ఇమేజ్ని మీరు క్లిక్ చేసుకోండి. నాకు ఇందులో ఈ యొక్క ఎలోన్ ఇమేజ్ నచ్చింది అనుకోండి, దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు అది మన గ్యాలరీలోకి డౌన్లోడ్ అవుతుంది. కిందకి ఇలా స్క్రోల్ చేసుకుంటే కింద కూడా ఉంటాయి ఇమేజ్ అనేవి. సో కింద మీకు ఇంకేమైనా ఇమేజ్ నచ్చితే కనుక సో పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని ఆ ఇమేజ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు నచ్చిన ఇమేజ్ని మీరు ఫస్ట్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనం డౌన్లోడ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. సో మనకు కొటేషన్ టెక్స్ట్ కూడా కావాలి కదా, మనం గూగుల్లో సెర్చ్ చేసిన మనకు టెక్స్ట్ అయితే కనుక వస్తూ ఉంటుంది. సో లేదు అనుకుంటే కనుక మీకు ఒకవేళ ఫేస్బుక్లో కావచ్చు లేదా పింట్రెస్ట్లో కూడా మనము సెర్చ్ చేసుకోవచ్చు. నీకు చూడండి సెర్చ్లో తెలుగు కొటేషన్స్ అనేసి ఇక సెర్చ్ చేస్తున్నాను. ఇలా సెర్చ్ చేస్తే మనకు చూడండి తెలుగు కొటేషన్ సంబంధించిన ఇమేజ్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇందులో మీకు ఏదైనా కొటేషన్ నచ్చితే కనుక ఆ కొటేషన్ మీరు ఆ టెక్స్ట్ని కాపీ చేసుకోవచ్చు. సో నాకు ఇది నచ్చింది అనుకోండి, సో దీన్ని మనం ఫస్ట్ ఇమేజ్ని మీరు సేవ్ చేసుకోండి. సో ఇలా ఇమేజ్ని మీరు సేవ్ చేసుకున్న తర్వాతకి మీ ఫోన్లో గూగుల్ అనే యాప్ ఉంటుంది కదా, ఆ గూగుల్ అనే యాప్ని ఓపెన్ చేయండి. సరే, నేను గూగుల్ని ఓపెన్ చేసినాక ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో మనకు కెమెరా ఐకాన్ ఉంది చూడండి, సెర్చ్ ఆప్షన్ మైక్ పక్కన కెమెరా ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు పింట్రెస్ట్లో సేవ్ చేసింది ఆ టెక్స్ట్. సో ఇలా పింట్రెస్ట్లో మనం ఇందాక సేవ్ చేసుకున్న ఆ ఇమేజ్ ఉంది కదా, సో టెక్స్ట్ ఇమేజ్, సో దాన్ని సెలెక్ట్ చేసుకుని చూడండి ఇక్కడ మనకి ఇలా ఇమేజ్ మొత్తం కూడా ఇలా సెలెక్ట్ అవుతుంది. అందులో టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుని చూడండి ఇలా కాపీ చేసుకోవచ్చు. ఆ ఇమేజ్ పైన ఉన్న టెక్స్ట్ని మనము ఇలా ఈజీగా కాపీ చేసుకోవచ్చు. టైప్ చేసుకుంటే చాలా లేట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా కాపీ చేసుకోవచ్చు. ఇలా కాపీ చేసుకున్న టెక్స్ట్ నేను ఒక నోట్ ప్యాడ్ అయితే కనుక సేవ్ చేస్తున్నాను చూడండి. సో డైరెక్ట్గా నేను నోట్ ప్యాడ్ అయితే కనుక పేస్ట్ చేస్తున్నాను. సేమ్ అదేవిధంగా ఇంకొక ఇమేజ్ కూడా సేవ్ చేస్తాం కదా, సో నేను కొంచెం దాన్ని కూడా ఇక్కడ చూడండి కింద డైరెక్ట్గా ఆ టెక్స్ట్ కూడా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ రెండు కూడా టెక్స్ట్ అది కనుక పేస్ట్ చేస్తాను. సో విధంగా పేస్ట్ చేసినాక ఇప్పుడు మనం కొటేషన్ అనేది క్రియేట్ చేయాలి కదా. సో దానికోసం మనకు పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ అయితే బాగా ఈజీగా ఉంటుంది. సో ఆ పిక్సెల్ ల్యాబ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ పైన మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఫస్ట్ మనం సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇమేజ్ సైజ్ అనేది ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ విడ్త్ వచ్చేసి మీరు 1080 ఇచ్చేసుకోండి. అదే ఇక్కడ హైట్ వచ్చేసి 1920 ఇచ్చేసుకుంటే మనకు 9:16 రేషియోలో కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఈ న్యూ టెక్స్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని పైన డిలీట్ మీద ట్యాప్ చేసుకుని డిలీట్ అవుతుంది. తర్వాత పైన ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని పైన టాప్లో చూడండి ప్లస్ బటన్, దాన్ని క్లిక్ చేసుకొని ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీ ఫోన్లో మనం ఇందాక స్టార్టింగ్లో సేవ్ చేసాం కదా పింట్రెస్ట్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని, సో అందులో మీకు ఏ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇలా ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోండి. సో మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది యాడ్ అయిపోయింది. సో తర్వాత పైన ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు టెక్స్ట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఆ టెక్స్ట్ మీద డబల్ టైం ట్యాప్ చేసుకుంటే ఇలా ఎడిటింగ్ ఆప్షన్ అడుగుతుంది. సో అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా డిలీట్ చేసి మనం నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్న టెక్స్ట్ ఉంది కదా, దాన్ని కాపీ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో నేను డైరెక్ట్గా మొత్తం కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసుకున్నాక డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేస్తే మనం ఎడిట్ చేసుకున్న టైప్ చేయకుండా ఈజీగా చూడండి ఒకటేసారికి మనకు ఆ టెక్స్ట్ మొత్తం కూడా ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఇలా యాడ్ చేసిన టెక్స్ట్ చూడండి మీకు ఎన్ని లైన్స్లో కావాలో ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక కింద ఏ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద ఇలా స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ అలైన్ అనేసి ఉంది కదా, ఆ అలైన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మిడిల్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ లెటర్స్ అన్నీ కూడా ఇలా సెంటర్లోకి అయితే కనుక వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మనకు పైన చూడండి ఇక్కడ లైన్ స్పేసింగ్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మీకు ఆ లైన్స్ మధ్యలో గ్యాప్ కావాలంటే చూడండి ఇలా గ్యాప్ అనేది ఇచ్చేసుకోవచ్చు.
సో ఇలా మీకు ఎంత గ్యాప్ కావాలో అంత గ్యాప్ ఇచ్చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని తర్వాత ఇక్కడ ఫాంట్ అనే ఆప్షన్లో మీకు టెక్స్ట్కి ఏ ఫాంట్ కావాలా తెలుగు లెటర్స్ అయితే తెలుగు ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ముందుగా పిక్సెల్ ల్యాబ్లో తెలుగు ఫాంట్స్ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్నాక ఆ తెలుగు ఫాంట్స్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి చూడండి ఆ ఫాంట్ అయితే కనుక యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ కలర్ బాక్స్లోకి వెళ్ళేసి మీకు టెక్స్ట్కి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని యాడ్ చేస్తే కనుక చూడండి సో మనకు కొటేషన్ అనేది క్రియేట్ అయిపోయింది, మనకు నచ్చిన కలర్ కూడా యాడ్ అయిపోయింది. సో మీకు ఇంతవరకు చాలా అనుకుంటే రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని పైన మెమరీ కార్డ్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకుంటే మనకి ఇలా సేవ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్ సెంటర్లో ఉంచేసుకొని సేవ్ చేసుకోండి. ఇది ఒకటన్నట్టు మనకు ఆ టెక్స్ట్ మొత్తం కూడా సమానంగా ఒకటే కలర్ వచ్చింది. లేదు మీకు ఇక్కడ ఒక టెక్స్ట్ పెద్దగా ఒక టెక్స్ట్ చిన్నగా రావాలంటే కనుక సో అది వేరే ప్రాసెస్, అది కూడా చూపిస్తా చూడండి మీకు సెకండ్ ప్రాసెస్ అన్నట్టు. సో ఈ టెక్స్ట్ మొత్తం కూడా నేను డిలీట్ చేస్తున్నాను. సో డిలీట్ చేసినాక మళ్ళీ సేమ్ ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకుని ఇంకో టెక్స్ట్ కూడా యాడ్ చేశాను. సో ఆ టెక్స్ట్ని డబల్ టైం ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి సో మళ్ళీ సేమ్ మనం నోట్ప్యాడ్లో సేవ్ చేసుకున్న టెక్స్ట్ ఉంది కదా, ఇప్పుడు మొత్తం కూడా సెలెక్ట్ చేసుకుని ఇందాక మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మొత్తం కాదు, సో మనకు ఇప్పుడు ఏంటంటే ఒక టెక్స్ట్ పెద్దగా ఒక టెక్స్ట్ చిన్నగా కాబట్టి సో మీకు చిన్నగా ఎంతైతే రావాలో అంతవరకు ఇలా కాపీ చేసుకోండి. సో నేను చూడండి మనకు ఒక లైన్ వరకు ఇలా కాపీ చేస్తున్నాను. సో ఇలా కాపీ చేసుకున్నాక డైరెక్ట్గా పేస్ట్ చేస్తారు. ఒక లైన్ వరకు మనకు చిన్నగా, దాని కింద ఏమో పెద్దగా, మళ్ళీ దాని కింద చిన్నగా ఇలా వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక చూడండి ఇలా ఒక లైన్లో యాడ్ చేశాను. సో యాడ్ చేసుకున్న కొంచెం లైట్గా జూమ్ తక్కువ చేసుకున్నాను. ఇలా జూమ్ తక్కువ చేసుకున్నాక నెక్స్ట్ మనకు కలర్ అనే ఆప్షన్ కలిసి నేను బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఫాంట్ వచ్చేసి మై ఫాంట్స్లో తెలుగు ఫాంట్ని యాడ్ చేసుకొని తెలుగు ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. తెలుగు లెటర్స్ అయితే ఇంగ్లీష్ అయితేనేమో ఇంగ్లీష్ ఫాంట్స్ యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసి చూడండి మనకి ఇలా ఒక లైన్ అనేది యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ దీన్నే కాపీ చేస్తున్నాను చూడండి, ఇదే టెక్స్ట్ని కాపీ చేసుకొని కింద యాడ్ చేస్తాను. మళ్ళీ సేమ్ దీన్ని డబుల్ టైం ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మళ్ళీ సేమ్ నోట్ ప్యాడ్లో మనకు ఇందాక ఎడిట్ చేసింది కాకుండా మిగతా టెక్స్ట్ ఉంది కదా, సో దాన్ని కాపీ చేసుకొని చిన్న టెక్స్ట్ని కాపీ చేస్తున్నాను. ఇలా కాపీ చేసుకున్నాక డైరెక్ట్గా మళ్ళీ సేమ్ ఎడిటింగ్ ఆప్షన్కి వచ్చి దాన్ని పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసుకున్నాక కొంచెం గ్యాప్ ఇచ్చేసుకొని అక్కడ ఓకే బటన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుని దీన్ని కొంచెం పెద్ద చేసుకోండి, ఎందుకంటే మనకు ఒక టెక్స్ట్ చిన్నగా ఒక టెక్స్ట్ పెద్ద కాబట్టి పైన టెక్స్ట్ చిన్నగా యాడ్ చేసాం కాబట్టి కింద టెక్స్ట్ ఇలా పెద్దగా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక కొంచెం స్పేసింగ్ ఇచ్చేసుకొని కింద యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక కలర్ వచ్చేసి దీనికి సపరేట్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎల్లో ఏ కలర్ అయితే మంచిగా కనిపిస్తుందో ఆ కలర్ని ఇలా యాడ్ చేసుకుని చూడండి మనకు టెక్స్ట్ కూడా యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ చిన్న టెక్స్ట్ పెద్ద టెక్స్ట్ అయిపోయింది కదా, మళ్ళీ చిన్న టెక్స్ట్నే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని కిందిలో యాడ్ చేసుకొని డబల్ టైం ట్యాప్ చేసుకొని అక్కడ ఎడిటింగ్ ఆప్షన్ అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి నెక్స్ట్ మనకు ఏమొస్తుంది చిన్న టెక్స్ట్ దాన్ని పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసుకొని ఇక్కడ ఓకే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు మళ్ళీ చూడండి చిన్న టెక్స్ట్ అనేది ఇక్కడ కింద అయితే కనుక యాడ్ అవుతుంది. సో మీకు కలర్ దీనికి కూడా కలర్ వేరే కావాలంటే కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. బ్లాక్ యాడ్ చేస్తే బాగుంటుంది కాబట్టి బ్లాక్ యాడ్ చేశాను, అంటే బ్యాక్గ్రౌండ్ ఫోటోకి సెట్ అవ్వాలన్నట్టు. సో ఈ విధంగా యాడ్ చేసి చూడండి మనకు ఇక్కడ ఇది కూడా యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ పెద్ద టెక్స్ట్ నేను కాపీ చేస్తున్నాను. సో చిన్న టెక్స్ట్ని కాపీ ఇంకొక కింద ఒక చిన్న టెక్స్ట్ వస్తుంది దాన్ని కూడా యాడ్ చేసి పెద్ద టెక్స్ట్ని కూడా కాపీ చేశాను. సో కాపీ చేసి అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు లాస్ట్గా పెద్ద టెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ దాన్ని కాపీ చేసుకోండి. సో నేను చూడండి డైరెక్ట్గా ఇలా అన్నది మాత్రమే అనేసి వస్తుంది నాకు, దాన్ని కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసుకున్నాక డైరెక్ట్గా పేస్ట్ చేసుకుంటే మనకు కింద కూడా పెద్ద టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది చూడండి. సో పేస్ట్ చేసుకొని కొంచెం ముందు వెనకాల గ్యాప్ ఇచ్చేసుకోండి, ఎందుకంటే మనకు లెటర్స్ అనేవి కట్ అవ్వకుండా అయితే కనుక ఉంటాయి చూడండి. సో ఈ విధంగా మీరు టెక్స్ట్ని ఎడిట్ చేసిన తర్వాతకి కింద మీ నేమ్ని యాడ్ చేయాలనుకుంటే ఇలా కింద టెక్స్ట్ అనే ఆప్షన్ చూడండి, దాని మీద ట్యాప్ చేసుకుని మనకు టెక్స్ట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో నేనైతే చూడండి ఇక్కడ మీ నేమ్ కూడా యాడ్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకు టెక్స్ట్ అనేది యాడ్ అయింది. ఆ టెక్స్ట్ మీద డబల్ టైం ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు రాసినట్టుగా రావాలనుకుంటే మనకు ఇమోజీ ఉంటుంది కదా, సో టైపింగ్ స్టైల్ది దాన్ని ఇలా యాడ్ చేసుకొని పక్కన మీ నేమ్ని ఇలా యాడ్ చేసుకొని ఓకే మీద ట్యాప్ చేసుకుంటే మన నేమ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది చూడండి. ఇలా పక్కన ఇలా యాడ్ చేసుకుంటే మన నేమ్ తోటి కొటేషన్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు కలర్ కూడా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. అదేవిధంగా మంచి ఫాంట్ కూడా సెలెక్ట్ చేసుకోండి, మీ లోగో కావచ్చు ఏదైనా కావచ్చు ఒక మంచి ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు మంచి ఫాంట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది, మన నేమ్ కూడా మంచిగా కనిపిస్తుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఇక్కడ మన నేమ్ తోటి కొటేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో పైన మెమరీ కార్డ్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకుంటే మనకు ఇమేజ్ కూడా గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇలా 2 స్టైల్లో మనము కోడ్స్ అయితే కనుక క్రియేట్ చేసుకోవచ్చు.